హాయ్ అండి. అందరికి నమస్కారం. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యువతకి మంచి పథకాన్నయితే ప్రవేశపెట్టడం జరిగింది. అదేంది అంటే పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. ఈ పథకం ద్వారా చదువు అయిపోయిన యువతకి ఉద్యోగం చేసుకోవడానికి ముందే ఉద్యోగంలో కావాల్సిన నైపుణ్యాలని టాప్ కంపెనీస్ ద్వారా ఇంటర్న్‌షిప్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా ఉద్యోగంలో ఏ అయితే స్కిల్స్ కావాలో అయి మొత్తం ఇక్కడే నేర్పించడం జరుగుతుంది. అందుకని చెప్పేసి అప్పుడు ఉద్యోగంలోకెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్‌నయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో టాప్ కంపెనీస్ మొత్తం ఈ ఇంటర్న్‌షిప్‌లో ప్రాగ్ పాల్గొనడం జరుగుతుంది. టాప్ 500 కంపెనీలని తీసుకోవడం జరుగుతుంది. ఇవి సాఫ్ట్‌వేర్ గాని, హార్డ్‌వేర్ గాని, అగ్రికల్చర్ సంబంధించినవి గాని, మెడికల్ డిపార్ట్‌మెంట్ గాని, ఇలా ఇన్స్యూరెన్స్ గాని, ఇలా పలు రకాల కంపెనీస్ మొత్తం ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం జరుగుతుంది. మొత్తంగా ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కొచ్చేసరికి యువతని 1,25,000 మందిని వరకు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ పథకాన్ని జులై నెలలో అంటే లాస్ట్ ఇయర్ జులైలోనే అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా ఇంటర్న్‌షిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాము యువతకి అనేది నిర్మలా సీతారామన్ గారు ప్రవే కా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి 800 కోట్లని బడ్జెట్‌లో దీనికి కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఈ పథకాన్ని అక్టోబర్ 3న అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఫిబ్రవరి నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మార్చి 12వ తారీఖున ఎండింగ్ డేటు. యువతకి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అనేసి అనౌన్స్‌మెంట్ అయితే రావడం జరిగింది. అందుకు సంబంధించి ఈ ప్రోగ్రామ్‌ని రేపటితో లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారి పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అయితే దీనికి సంబంధించి ఈ ఇంటర్న్‌షిప్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి స్టైఫండ్‌గా 6,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్‌గా ఎవ్రీ మంత్. ఇది 1 ఇయర్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్న్‌షిప్ అయిపోయిన తర్వాత వారే టాప్ కంపెనీస్ ద్వారా ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరైతే ఈ ఇంటర్న్‌షిప్‌కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మన డిస్క్రిప్షన్‌లోనే లింక్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించి ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకునే వారికి ఇంట్రెస్ట్ ఉన్న వారికి డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాని ద్వారా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అయితే దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? డాక్యుమెంట్స్ ఏమున్నాయి? అసలు ఎలిజిబిలిటీస్ ఏమున్నాయి అనేది ఇప్పుడు ఒకసారి చూస్తే మెయిన్‌గా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత ఏజ్ వచ్చేసరికి 21 నుంచి 24 ఉండాలి. అలాగే ఫ్యామిలీ యాన్యువల్ ఇన్‌కమ్ వచ్చేసరికి 8 లక్షల మించరాదు. 8 లక్షల లోపే ఉండాలి. అలాగే ఏ కంపెనీలో అయినా పార్ట్ టైమ్ గాని, ఫుల్ టైమ్ గాని జాబ్ చేస్తున్న వాళ్ళు దీనికైతే అనర్హులు. దయచేసి గమనించి ఏ కంపెనీలో జాబ్ చేయని వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమమ్ 10థ్ ఉండాలి. మాక్సిమం డిగ్రీ, పీజీ అలా మాక్సిమం ఎంత ఉన్నా గాని ఈ ప్రోగ్రామ్‌కి అయితే ఎలిజిబుల్ అనేది చెప్పడం జరిగింది. అలాగే దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి అంటే ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్ పనిచేస్తున్న మొబైల్ నంబరు, అలాగే క్యాస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సైన్. ఈ మొత్తం తీసుకొని మన ఆన్‌లైన్ అప్లికేషన్‌లోనే ఈ మొత్తం రిక్వైర్మెంట్స్ కావాల్సొస్తుంది. ఈ మొత్తం దగ్గర పెట్టుకొని ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకుంటే వాళ్ళు ఈ తర్వాత మీ అప్లికేషన్ అనేది పరిశీలించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేట్ అనేది చేయడం జరుగుతుంది. దయచేసి గమనించి ఈ పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాం. ఓకే అండి. థాంక్ యూ.